ఏమి నీ కోరిక? ఎందుకింత డిస్టర్బ్ అవుతున్నాను? ఇది మధు ఇక్కడ లేదని వెళితా, లేకపోతే మధు గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తూ గిల్ట్ ఫీల్ అవుతున్నానా? చిచి, నేనెందుకు గిల్ట్ ఫీల్ అవుతాను? నేనేమైనా తప్పు చేశానా ఏంటి? అప్పుడున్న పరిస్థితుల్లో అనుకోకుండా అనాలోచితంగా పనిచేశాను. అయినా నేను చేసిన పొరపాటుని తెలుసుకున్నాను కదా. అది చెప్పేలోపే తను ఓవర్ యాక్షన్ చేసి వెళ్ళిపోయింది. ఇందులో నేను గిల్ట్గా ఫీల్ అవ్వాల్సిందే ఉంది. అవతల మనిషి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది తను. పైగా బ్లాక్ చేసి పెట్టుకొని పొద్దు పొద్దునే కఠోర దీక్ష చేస్తూ మనసులో ఏదో కోరుకుంటున్నట్టున్నా. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటి, యోగా అయిపోయిందా? జస్ట్ ఇప్పుడేనమ్మా. అదేంటి అంత త్వరగా? లేదు, కొంచెం త్వరగానే మెలకు వచ్చింది, అందుకనే. కాఫీ. నందు కళ్ళు చూస్తుంటే అసలు నిద్రపోయినట్టు లేడు. త్వరగా ఎలా లేచుంటాడో, అసలు రాత్రి ఎక్కడికి వెళ్ళాడో? అవునానా, రాత్రి ఎక్కడికి వెళ్ళావు? ఏం లేదమ్మా, జస్ట్ అలా బోర్ కొడుతుంటే ఊరికే రోడ్లో అలా రౌండ్ కొట్టొచ్చా. అవునా? అవునమ్మా, అంతే. ఏంటమ్మా అలా వింతగా చూస్తున్నావు? అంటే నువ్వు చెప్తున్న సమాధానాలు చాలా వింతగా ఉన్నాయి. వింతగానా? అంటే ఏంటమ్మా, నేను అబద్ధం చెప్తున్నానని నువ్వు అనుకుంటున్నావా ఏంటి? నీ సమాధానం వింతగా ఉంది అన్నాను కానీ అబద్ధం అనలేదు కదా. అదే కదా, నేనెందుకు అబద్ధం చెప్తాను? నాకు వింత అనిపిస్తోంది ఏంటంటే, గతంలో లేని కొత్త అలవాట్లు నీకెలా వచ్చాయా అని. కొత్త అలవాటేముందమ్మా? జనరల్గా ఇలా నిద్ర పట్టలేదని రోడ్ల మీద కార్లలో తిరగడము, రాత్రులు అలా బయటికి వెళ్లడము గతంలో అలవాట్లేదు కదా. ఇప్పుడు కొత్తగా ఈ అలవాటు ఎలా వచ్చిందా అని. అదేం లేదమ్మా, అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు 1-2 సార్లు మధుతో అలా బయటికి కారులో తిరిగిన అలవాటు ఉంది. ఇప్పుడు అదే అలవాటుతోటి వెళ్ళిపోయాను. ఓ సరే, వేరే ఇంకేం లేదు కదా? లేదమ్మా, ఆల్ ఫైన్. ఓకే, ఫ్రెష్ అప్ అయి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అమ్మా, ఇందు కూడా ఆఫీస్కి వస్తుంది కదా? వస్తుంది నాన్న, వీలైనంత వరకు అక్కని బిజీగా ఉంచాలి. కరెక్టేనమ్మా, పనిలోనూ ఏదో వ్యాపకంలోనూ ఉంటే మనిషి కాస్త ఆలోచనలో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, కాస్త ఊరటగానూ ఉంటుంది. ఇందుని బిజీగా ఉంచే సంగతి నేను అమ్మ చూసుకుంటాం. నువ్వు ఇందు కోసం ఇక్కడికి వచ్చి ఉండడం కరెక్ట్ కాదమ్మా. పుట్టింటి మీద తోడబుట్టిన వాళ్ళ మీద ప్రేమతో మెట్టినింటిని కట్టుకున్న వాడిని నిర్లక్ష్యం చేసినట్టుంటుంది. నువ్వు ఆఫీస్ నుంచి మళ్ళీ ఇటు రాకు, అటు నుంచి అటే అత్తారింటికి వెళ్ళు. అవును మధు, మీ నాన్నగారు చెప్పింది అక్షరాలా నిజం. ఈ ఇంట్లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఇక్కడే ఉంటున్నావు. సమస్య వచ్చిన ప్రతిసారి నువ్విలా రావడం అంత బాగోదు. అదేంటమ్మా అలా అంటావు? ఇక్కడ సమస్య అంటే అది నా సమస్య కాదా? నేను రావడంలో తప్పే ఉంది. అయినా అక్కడ ఎవ్వరూ అనుకునేవాళ్లు లేరు. అక్కడ అనుకునేవాళ్లు లేరని నువ్వనడం కాదే, ఎవరి మనసులో ఏముంటుందో అన్నీ గబుకని బయటపడవు కదా. ఎవరు ఎంత మంచివాళ్లైనా, ఎంత సర్దుకుపోయేవాళ్లైనా కొన్ని విషయాల్లో కొన్ని పట్టింపులు ఉంటాయమ్మా. అవి నీకు తెలియవే. అదంతా ఏం లేదు, నేను చూసుకుంటా. మేం చెప్తున్న ప్రతిదానికి ఎదురు సమాధానం చెప్తూ మా నోళ్లు మోయించాలనుకుంటావే తప్ప
అసలు నువ్వేం చేస్తున్నావో మాకర్థం కావట్లేదు. నేనేం చేశాను? అసలు నువ్వంత పెద్ద సూట్ కేసు పట్టుకుని ఎందుకొచ్చావు ఇక్కడికి?